కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఇక్కడ ఎలా ప్రభావం? అంటే దేశమంతా ప్రభావం చూపిస్తుంది. ఒక తెలంగాణ రాష్ట్రంలో కాదు, మా తెలంగాణ రాష్ట్రంలో అంటే ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా ఇదే విధంగా మాకు అంటే కాంగ్రెస్ పార్టీ విజయం అనేది ముందు చూపిస్తున్నారు. ప్రజలు ఏ విధంగా వీళ్ళు చేస్తున్న 10 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు ఏ విధమైన ద్రోహం చేసిళ్ళు, ఈ పరిపాలనతోటి ప్రజలు విసిగిపోయి ఈరోజు ఒక మంచి తీర్పు ఇచ్చిళ్ళు. కర్ణాటకతోటి దేశ ప్రజలందరూ ఆనందంగా ఉండబోతున్నారు. రాబోయే రోజులలో మేము ఇలాంటి ఉత్సాహాలు అంటే ఇటువంటి విజయోత్సవాలు చేసుకోవాలని రెడీగా ఉన్నారు ప్రజలంతా. ఇక్కడ గెలుస్తారా? ప్రభావం ఇక్కడ కనిపిస్తుంది తప్పకుండా. ఇప్పుడు మీరు చూస్తే కర్ణాటక రాష్ట్రంలో మన తెలంగాణ ప్రాంతాలు అయితే ఏవైతున్నాయో తెలంగాణ కానుకొని మొత్తం సీట్లు గెలిచినాయి. ఉదాహరణ, తెలంగాణ కానుకున్న కర్ణాటక ఏ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఏవైతున్నాయో అవి మొత్తం గెలిచినాయి. అంటే అక్కడ అఫ్కోర్స్ తెలుస్తుంది కదా, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది, ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాము. ఈ బీఆర్ఎస్ బీజేపీని ప్రజలు ఏ విధంగా వాళ్ళను అంటే వెనక్కి పంపిస్తున్నారు అనేది వాళ్ళు చేసిన అక్కడ నుంచి బీజేపీ జీఎస్టీ కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఈ కేసీఆర్ ద్రోహం కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, ప్రతి ఒక్కటి దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఏ విధమైన వీళ్ళు అన్యాయాలు చేసిల్లో ఈరోజు ఎండగట్టి మరీ బుద్ధి చెప్పిళ్ళు ప్రజలు. అంటే బజరంగ్ దళ్ ప్రభావం మీకు ఎలా కలిసి వచ్చింది? మాకు బజరంగ్ దళ్ అనేది మేము అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అన్ని మతాలకు సమానంగా చూస్తుంది. ఒక మతాన్ని విడదీసి ఒక ప్రాంతాన్ని విడదీసి పరిపాలించే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీలో ఏ రాజకీయవేత్తకు లేవు. అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు దేశ స్వాతంత్రాన్ని సంపాదించిన కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కూడా అదే నిజాయితీగా అదే స్వపరిపాలనగా చేస్తుంది. ఇప్పుడు హనుమాన్ ఆశీర్వాదం మీకున్నట్ట? ఖచ్చితంగా ఉంది కదండి. మేము ఏదైతే వాళ్ళు అయితే మా అపవాదు వేసిల్లో అపవాదు ఆంజనేయ స్వామి మాకేమి ఇచ్చిండు కదా. ఈ కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా మాట్లాడింది కాబట్టి ఆ హనుమంతుడు కూడా మాకు ఈ రోజు మంచి తీర్పు ఇచ్చాడు. హనుమాన్కి మీరు కృతజ్ఞతలు ఎలా చెప్తారు? హనుమాన్కి కృతజ్ఞతలు ఎలా చెప్తారు? ఎప్పటికీ మేము అన్ని అంటే ఏ మతానికి మేము ఇది చెయ్యము. ప్రతిదీ హిందూ మతం కావచ్చు, క్రిస్టియన్ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, ఏ మతానికైనా కూడా కాంగ్రెస్ పార్టీ సమానంగా చూస్తుంది. ఆంజనేయ స్వామి ఇంకా మన భక్తుడు, మేము భక్తులం కదా, మేము చాలా ఎప్పుడు కూడా పూజిస్తూనే ఉంటాం. మేము కూడా పారాయణం చేస్తూనే ఉంటాం, చాలీసా చదువుతూనే ఉంటాం. అందుగురించి ఆంజనేయ స్వామి కూడా మేము చాలా కృతజ్ఞత తెలియజేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.